చింతపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి తాళాలు పగలగొట్టి 16 తులాల బంగారం 30 తులాల వెండి రూ 90,000 నగదు చోరీ చేసిన వడ్ల శ్రీనివాస్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాలతో ప్రత్యేక బృందాలు సీసీ కెమెరాల సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని పట్టుకున్నాయి. చోరీ సొత్తుతో పాటు రూ 50,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హౌస్ బ్రేక్ జరిగింది. ఆ హౌస్ బ్రేక్లో సుమారు 16 తులాల బంగారం 30 తులాల వెండి అండ్ పోయినట్టుగా మనకు కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ వచ్చిన తర్వాత క్లూస్ తోటి స్పెషల్గా సీసీఎస్ టీమ్స్ వాళ్ళు మొత్తం దాన్ని వర్కౌట్ చేయడంతో అక్యూజ్ పట్టుకోవడం జరిగింది. అక్యూజ్ వద్ద శ్రీనివాస్ అదే లొకాలిటీలో ఒక 2 గల్లీల అవతల ఉండే వ్యక్తి. ఇతను కొన్ని కారణాల చేత కొంచెం ఫినాన్షియల్గా బాగా చిక్కుపోయినాడు. రీసెంట్గా జరిగిన ఫైనాన్షియల్ కూడా అతని ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ కాకుండా అతను కొంచెం ఫినాన్షియల్గా చాలా లోలో ఉన్న టైంలో ఈ దొంగతనాలతో ఈజీగా సంపాదించుకునే ఉద్దేశంతో అతను ఈ దొంగతనం చేయడం జరిగింది. అతను దొంగతనం చేశాక కూడా ఆ సీనియర్ ఫ్రెండ్ కూడా చాలా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. బట్ స్టిల్ మన క్రైమ్ టీమ్స్ అంతా కూడా చాలా కష్టపడి దొంగతనాన్ని ఛేదించడం జరిగింది. అండ్ అతని మధ్య నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు డిస్ప్లే చేసిన బంగారం, మొబైల్ ఫోన్ అండ్ 50,000 క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది. అండ్ మిగతా ఏవైతే ఉందో వాళ్ళు కూడా మనకు పోలీస్ కస్టడీలో మిగతా వివరాలు తెలుస్తుంది. ఇతనికి ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ అటువంటిది ఏం లేదు. ఫస్ట్ టైం ఎఫ్ఐసి బుక్ చేయడం జరిగింది. సో సీసీ కెమెరాల ఆధారంతో మరియు టెక్నికల్ ఇన్ఫర్మేషన్ తోటి ఈ దొంగను పట్టుకున్న సీసీఎస్ అండ్ టీమ్స్కి మరియు కామారెడ్డి రూరల్ సర్కిల్ టీమ్స్కి కూడా ప్రత్యేకంగా అభ్యర్థులు డీజీపీ గారి తరఫున మంచి రివార్డు ఈ అందరూ సమర్శిస్తున్నారు.